ఆది పరాశక్తి అపరావతారాలే నవదుర్గలు, సప్తమాతృకలు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులు. మహిషాసుర ధూమ్రలోచనాదులను అట్టుబెట్టి తన బిడ్డలైన ప్రజలను రక్షించిన అపరశక్తి స్వరూపిణి ఆ మాత. జగన్మాత నవదుర్గలుగా రూపాలను దాల్చి రాక్షసులను హతమార్చింది. లోకమాతే స్వయంగా యుద్ధానికి దిగడానికి కారణం. ఈ రాక్షసులందరూ స్త్రీని అబలుగా భావించి ఏ పురుషుని చేతిలోనూ మరణించకూడదని వరం పొందడం. అందుకే సకల దేవతల శక్తులను తాను పొంది పరాశక్తిగా రూపొందింది. బ్రహ్మదేవుని శక్తితో బ్రాహ్మిగా, మహేశ్వరుని శక్తితో మాహేశ్వరిగా, కుమారస్వామి శక్తితో కౌమారిగా, విష్ణు శక్తితో వైష్ణవిగా, వరాహస్వామి శక్తితో వారాహిగా, మహేంద్రుని శక్తితో మాహేంద్రిగా, కాళిక శక్తితో చాముండిగా అవతారాలు దాల్చి దుష్ట శక్తులను చీల్చి చెండాడింది. అంతేనా, సప్తమాతృకులుగా వెలసి శిష్టులను రక్షించుకుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది లోక సామాన్యం. కానీ అంతర్ధాన్ని అర్థం చేసుకుంటే రాక్షసులంటే వేరెక్కడో కాదు, మనలోనే ఉగ్రతాండవం చేస్తున్నారు. అంటే మనలోని దుష్ట శక్తులు, దుర్మార్గపు ఆలోచనలే మనల్ని రాక్షసులుగా చేస్తున్నాయి, చెడు మార్గంలో నడిపిస్తున్నాయి. మనలో దుర్మార్గం నశిస్తే మనసు సాత్వికమవుతుంది. అప్పుడు జగన్మాత సాక్షాత్కరిస్తుంది. అమ్మని పిలవాలి, కొలవాలి, పూజించాలి, ధ్యానించాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. దేవీ ఆలయాల్లో పాడ్యంతో ఆరంభించి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం సమర్పిస్తారు. బాలా త్రిపుర సుందరికి పులిహోర, గాయత్రీమాతకి కొబ్బరన్నం, అన్నపూర్ణాదేవికి మినపగారెలు, లలితాదేవికి పెరుగన్నం, మహాలక్ష్మికి కేసరి, మహాసరస్వతికి అల్లంగారెలు, దుర్గాదేవికి శాకాన్నం, మహిషాసురమర్దినికి చక్ర పొంగలి, శ్రీరాజరాజేశ్వరికి పరమాన్నం సమర్పిస్తారు. దుర్గాదేవి నవరూపాలు ఆడపిల్ల జీవన క్రమాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రథమం శైలపుత్రి, జన్మించి పుత్రిగా వెలసిల్లడం. ద్వితీయం బ్రహ్మచారిణి, అంటే బాల్య కౌమార దశల్లో ఆటపాటలు, చదువు. తృతీయం చంద్రగంట, యవ్వనం, మంచి భర్త కోసం తపం చేస్తూ ఎదురు చూడడం. చతుర్థం వివాహం, సంసారిక జీవనం. పంచమం స్కందమాత, మాతృత్వంతో పరిపూర్ణతను సాధించడం. షష్టం కాత్యాయని, పిల్లలను తీర్చిదిద్దడం. సప్తం శుభకరి, కుటుంబానికి శుభం చేకూర్చడం. అష్టమం మహాగౌరి, కుటుంబాన్ని వృద్ధి చేయడం. నవమం సిద్ధిదాత్రి, అందరి కోరికలను నెరవేర్చి గృహిణిగా విరాజిల్లడం. అంతేకాదు, కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు. అంటే శ్రీహరి దశావతారాలు కూడా అమ్మవారి చేతి వేళ్ల గోళ్ల నుంచే రూపొందాయని అర్థం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇలా అమ్మవారు 3 శక్తులతో కూడి సర్వలోకాలను సంరక్షించే కరుణామయి అమ్మ కదా. మరి మాతృరూపమే కాదు, బుద్ధి, శాంతి, శ్రద్ధ, కాంతి, విద్య, లక్ష్మి, స్మృతి, నిద్ర, దయ, తుష్టి, భ్రాంతి, ఇలా అనేక రూపాలతో సకల జీవరాశిని ఆదుకుంటుంది. అన్ని కాలాల్లోకి శరత్కాలం అంటే తనకెంతో ప్రీతి అని, ఆ మాసాల్లో పూజిస్తే మరింత ఆనందిస్తానని దుర్గామాతే స్వయంగా చెప్పింది. కనుక ఈ కాలంలో అమ్మను స్మరించిన సంతుష్టి చెందుతుంది. దేవీ నవరాత్రుల్లో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. ఈ రోజుల్లో ఏనాడు ఏ రూపంలో ఎలా పూజించాలో కృతయుగంలో సుకేతనుడనే మహారాజుకి అంగీరస మహర్షి ఉపదేశించాడు. నాడు మొదలైన దేవీ నవరాత్రులు నేటికీ వైభవంగా కొనసాగుతున్నాయి. ద్వాపర యుగంలో ఈ ఉత్సవాలను భక్తిపూర్వకంగా తాను చేసి ప్రజల చేత కూడా చేయించాడు శ్రీకృష్ణుడు. అష్టాదశ మహాపురాణాలు అన్నీ నవరాత్రుల విశిష్టతను చాటి చెప్పాయి. విశేషించి బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం అమ్మవారిని పరాశక్తి, అపరాజిత, లలితాదేవి, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, కాత్యాయని, చిద్రూపిణి, పరదేవత, అపరదేవత,
భగవతి అని వర్ణిస్తూ స్తుతించాయి. మన సాంప్రదాయంలో ఆడపిల్లలను అమ్మవారిగా భావిస్తాం. చిన్న వయసులో అమ్మాయిలను జగజ్జనని ప్రతిరూపాలుగా పూజించి తరిస్తాం. ఏడాది పాపను కుమారిగా, 3 ఏళ్ల పాపను త్రిమూర్తిగా, 4 ఏళ్లకి కళ్యాణిగా, 5 ఏళ్లకి కాళికగా, 7 ఏళ్లకి చండికగా, 8 ఏళ్లకి సాంబవిగా, 9 ఏళ్లకి దుర్గాదేవిగా, 10 ఏళ్ల చిన్నారిని సుభద్రాదేవిగా అలంకరించి అర్చిస్తాం. ఇలా బాలను పూజించడం అంటే బాలా త్రిపుర సుందరిని ఆరాధించడమే. అమ్మవారు దుర్గమాసురుణ్ణి చంపడం వల్ల దుర్గా అనే పేరు వచ్చింది. దుర్గా అంటే సకల దోష నివారిణి, సర్వశుభ ప్రదాయిని. దాకారం నుంచి దైత్యగుణం, ఊకారం నుంచి విఘ్నాలను, త్రాకారం నుంచి రోగాలను, ఘాకారం నుంచి పాపాలను, ఆకారం నుంచి భయాలను నశింపచేస్తాయి. అందువల్ల దుర్గను స్మరిస్తే చాలు చెడు గుణాలు, అడ్డంకులు, అనారోగ్యాలు, పాపాలు, భయాలు అన్నీ నశిస్తాయి. ఈ విషయం సాక్షాత్తు పరమశివుడే చెప్పినట్లుగా బ్రహ్మ మార్కండేయ మహర్షికి తెలిపాడని పురాణాలు చెబుతున్నాయి. ఓం శ్రీమాత్రే నమః.